ఎర్ర ఎర్ర దారిలో నానా చెల్లమ్మ పచ్చబడి గట్టి రమ్మ నా చెల్లమ్మ ఎర్ర ఎర్ర దారిలో నానా చెల్లమ్మ పచ్చబడి గట్టి రమ్మ నా చెల్లమ్మ డోములాది అందము చూడే నా చెల్లమ్మ డోముల పైన తీగలు చూడే నా చెల్లమ్మ డోములాది అందము చూడే నా చెల్లమ్మ డోముల పైన తీగలు చూడే నా చెల్లమ్మ కలువబోయే పిల్లలంతా నా చెల్లమ్మ పచ్చవాడికొచ్చి రమ్మ నా చెల్లమ్మ కలువబోయే పిల్లలంతా నా చెల్లమ్మ పచ్చవాడికొచ్చి రమ్మ నా చెల్లమ్మ కొదలు మేచే పిల్లలంతా నా చెల్లమ్మ పచ్చవాడికొచ్చి రమ్మ నా చెల్లమ్మ గొదలు కాసే పిల్లలంతా నా చెల్లమ్మ పచ్చబాడికొచ్చి రమ్మ నా చెల్లమ్మ ఈ మూత్రపిండాలు మానవునికి ఎన్ని ఉంటాయి? తమ్మి నీవు చదవాలే చెల్లి నీవు చదవాలే 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 మనమంతా చదవాలే మన బతుకులు మారాలే. పచ్చడి చెట్లున్నాయి, మళ్ళీ వాతావరణం కూడా మంచిగా ఉంటుంది, చల్లటి గాలి వస్తుంది. పొద్దున్న లేవగానే గాలి చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కానీ ఎండాకాలం అని గడ్డి అంతా ఎండిపోయింది. వానకాలం బాగానే ఉంటుంది, పచ్చగా అవుతుంది. అందులో పోయి ఎల్లాడితే అసలు అందులోంచి రాబుద్ది కాదు. అమ్మ నాయన ఉంటేనేమో పొద్దున బలరు మేకలా కొట్టుకొని పోయేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అట్లా మా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా బాగుంటాయి నాకు, అందుకంటే మా ప్రాంతాలు అంటేనే ఇష్టం. వేరే దేశంలో ఏమిటంటే వాళ్ళు మీద మురికి కనిపించనియరు, లోపలికి పైపులు వేసి లోపలికే ఇది చేస్తారు. మన దిక్కేం మీద కనిపిస్తుంది, లోపల బాగానే ఉంటుంది భూమి. వాళ్ళ దిక్కు అట్లా కాకుండా లోపల చాలా గలీజ్గా ఉంటుంది, మన దిక్కేమో లోపల అట్లా ఉంచాము. అందుకని వాళ్ళ దిక్కు లోపల అంతా గలీజ్గా ఉండేప్పటికి ఒక చెట్లు జల్దీ కావు, ఏం కావన్నమాట. మన దిక్కు చెట్లు అవి జల్దీ అవుతాయి. అంత ఏమున్న విడ వాళ్ళు లోపలికి ఇడుస్తారు, భూమి చాలా గలీజ్ చేస్తారు. అందుకని వాళ్ళకి మీది కనిపించకుంటే వాళ్ళ దేశం చాలా బాగుంది అనుకుంటారు. మన దేశంలో మీది కనిపిస్తే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది మన దేశము. కాకపోతే ఎవరి దేశం వాళ్ళకి ఇష్టం అనిపిస్తుంది. నాకు వడ్ల పని, కుట్టు మిషన్, బుక్ బైండింగ్ ఇవన్నీ చాలా ఇష్టం. వడ్ల పనిలో చిన్న చిన్న బొమ్మలు, పిట్టెలు, చిలుకలు అవన్నీ ఉంటాయి కదా, అందుకే ఇష్టం. మా ఊర్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యవసాయం చేస్తారు, పూల పనులు చేస్తారు. ఇంకా ఏ వాళ్ళు దొరికితే వాళ్ళతో పనులకు పోతారు. ఏమైనా పని చిక్కితే, పని లేకుంటే ఇంటికానే ఉంటారు. అక్కడ దేశంలోనేమో అమ్మ నాయన, అక్క, తమ్ముడు అది ఇట్లా ఉంటారు, ముగ్గురు ఉంటారు. మన దేశంలోనూ అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తాత, అమ్మ, తాతది ఉంటారు. కాబట్టి మన దేశంలో పెద్ద ఉంటారు, పెద్ద ఉంటుంది. కుటుంబం కలిసి ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు.
తొందరగా అన్నం తిని కుట్టు మిషన్ ఉంటుంది, ఒడ్ల పని ఉంటుంది, కుమ్మరి పని ఉంటుంది, పర్మకల్చర్ ఉంటుంది. కుట్టు మిషన్లో పోయి ఏమన్నా కుట్టేది ఉంటే కుడతాము, ఒడ్ల పనిలో పోయి ఏమన్నా బొమ్మలు ఏమన్నా చేస్తాము, కుమ్మరి పనిలో పోయి గురుగులు గల్ల గురిగి అవి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాము. పర్మకల్చర్లో పోయి చెట్లకు నీళ్ళు పడతాము. కుటుంబంలో పెద్దవాళ్ళు ఎట్లుంటారో ఇంటికి అట్లా మా స్కూల్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది. మా స్కూల్ డైరెక్టరు సత్య సారు, పి సత్య సారు, ప్రిన్సిపాల్ మూర్తి సారు. ప్రైవేట్ స్కూల్లో అయితే డ్రెస్ అయిందాక సార్లు క్లాసులకు రానియరు, బయటికి వెళ్ళగొడతారు. మన స్కూల్లో ఉన్న బట్టలని ఉతుక్కొని మంచిగా స్కూల్కి వేసుకొని వస్తారు. ఆకుకూరలు కొనుక్కొని వండుకొని తింటారు. మనవులరా అమ్మోళ్ళు కలవని పోయి ఆకుకూరలు, పండ్లు, టమాటాలు అవి ఇవి తెస్తారు. కొర్రలు, నువ్వులు, మినుములు, పెసాలు, జొన్నలు పంటలు పండిస్తారు. ఇవన్నీ పంటలు పండిస్తారు. పెద్ద పెద్ద చదువులు చదివితే ఈ వ్యవసాయాన్ని ఎవరు పట్టించుకోరు. అందుకోసము నేను ఆ వ్యవసాయాన్ని చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అమెరికా దేశంలో ఒకటే మతం ఉంటుంది. మా దేశంలో మొత్తం అంటే హిందువులు, ముస్లింలు, మరి అంటే ముస్లిం వాలీలు అందరూ అన్ని మతాలు ఉంటారు. మా గ్రామంలో ఆదాయం ఇప్పుడు కలవనికి కూలి పనికి ఆడుకోతారు కదా, ఇప్పుడు సరిగా చెప్పరాదు. ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు పని ఉంటుంది. పొద్దుగల 5 గంటలకు లేస్తాను. లేచి ఇక మా ఇంటికాడ బర్రెలు, మేకలు అవి ఉంటాయి. ఒక జడకట్ట తీసుకొని ఒక గుల్ల తీసుకొని ఉడిసేస్తాను. రూమ్ అది కొట్టమంతా ఉడిసేసి ఎత్తేసి నీళ్ళు తెచ్చి 2 కడవలు నీళ్ళు తెచ్చి ఇక అక్కడ ఆడుకుంటా. 1 గంట అట్లా ఆడుకొని ఇక మళ్ళా 9 గంటలకు అప్పుడు తిని స్కూల్కి పోతాయి. వద్దంట